BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాఫీ టీ ఉదయం లేవగానే కాఫీ కొంతమంది తాగుతాము, టీ కొంతమంది. అది తాగకపోతే అసలు పని అవ్వలేదు, ఆ రోజంతా ఏంటో ఒకలాంటి డిసప్పాయింట్మెంట్, ఏదో మిస్ అయిపోయామన్న ఫీలింగ్ ఉంటుంది అలవాటైతే కదా. మంచిదేనంటారా? తాగొచ్చా హెల్త్ పరంగా చూసుకుంటే? తాగచ్చా అంటే ఓసారి తాగొచ్చు, ఒకసారి తాగితే ఏమవుతుంది జయ? పెద్ద చెడిపోయేందుకు ఇంత పెద్ద సిస్టమ్. 72,000 నాడులు ఉన్నాయి, ఎక్కడో ఒక నాడికి ఒక స్టిమ్యులేషన్ వస్తుంది, దానివల్ల చెడిపోయేది ఏమి ఉండదు. కాకపోతే అదే పనిగా ఇప్పుడు నువ్వు తాగపోతే తోచంతనం ఉంది చూసావా, వ్యసన పరత్వం, వ్యసనం అవి అలవాటు అయిపోతాయి. మనం కెఫెన్ ఉంటుంది కాఫీలో, తాగగానే ఒక ఉత్తేజితంగా అనిపిస్తుంది, ఫ్రెష్ ఫీల్, జీవితం ఏదో మారిపోయిన భావన వస్తూ ఉంటుంది. అంత భావాలు వస్తాయో రావో కానీ ఆ నాలుగుకి ఆ టైంకి ఆ వేడిగా ఆ గుమగుమలాడేది ముక్కుకి బ్రెయిన్కి అట్లా అలవాటైపోయి ఉంటుంది, కావాలనే అనిపిస్తుంది. తాగొచ్చు ఒకసారి కాస్త, అంటే సందర్భాన్ని బట్టి ఓసారి లేదా 2 సార్లు. చాలామందికి కాఫీ తాగకపోతే బాత్రూమ్కి వెళ్ళడానికి ఉండదు, అవును, మోషన్ అవ్వదని చెప్తారు, కాఫీ తాగకపోతే అవదు అని. కాఫీ కాదు, మీరు ఆ టైంలో వేడి నీళ్ళు తాగినే అవుతుంది, కానీ కాఫీకి మీ బ్రెయిన్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అది కాఫీ తాగితేనే కాదు, ఆ ఉత్తేజం వస్తుంది, బాడీలో కదలికి వస్తుంది, బోల్డ్ అని ఉంటాయి వీటికి కాఫీ కథలు ఎన్నో. కాఫీ ఫిల్టర్ కాఫీ, పౌడర్ కాఫీ, ధనియాల కాఫీ, శొంఠి కాఫీ, బ్లాక్ కాఫీలు. ఇప్పుడు పంచదార లేకుండా బ్లాక్ కాఫీ తాగితే హార్ట్కి మంచిది. మా ఇంట్లో బ్లాక్ కాఫీయే, నాకు ఫిల్టర్ కాఫీ, వారికి బ్లాక్ కాఫీ ఏదో మంచిది, పాలు లేకుండా తాగేది. దానికోసం కాఫీ మేకర్లు ఎన్నో రకరకాలు కొనుక్కుంటాం. అవును, ఏదైనా అలవాటు వ్యసనం కానంత వరకు కాఫీ మంచిదే. ఓకే. అయితే జనరల్గా ఎలా చెప్తారంటే, మనం ఈ డైటింగ్ లాంటివి చేసేటప్పుడు ఒకటి, తర్వాత ఏదైనా మనకి మన గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు, క్యాన్సర్ సంబంధితం ఏమైనా మన ఇళ్లలో ఉంటే ముందు తరాల్లో, ఓకే, వీళ్ళు కాఫీ జోలికి వెళ్ళకుండా ఉండాలంటారు. డైటింగ్ చేసే వాళ్ళు ఏంటంటే పొద్దున లేవగానే కాఫీ తాగకూడదు, వీళ్ళు వేడి నీళ్ళు తాగటం, నిమ్మకాయ నీళ్ళు తాగటం, ఏవో 4 బాదం పప్పులు తినడం, దాని తర్వాతే కాఫీ. ఈ లోపల పొట్ట సెట్ అవుతుంది. అవును, ఆ కాఫీ కూడా కాకుండా చిన్న కప్పు, స్మాల్ సైజు. మనం ఆఫీసుల్లో ఏముంది టింగ్ టింగ్ మీద ఇంతంతే ఇస్తారు, ఇంట్లో అయితే మనం బాగా పెద్ద బ్రహ్మాండమైన పరిమాణంలో తీసుకుంటాం కాఫీ. ఇప్పుడు ఈ కాఫీ ఓసారి ఓకే, 5-6 సార్లు తీసుకుంటే అవును కదా. ఎక్కువ మోతాదులో కెఫెన్ని బాడీకి అలవాటు చేయకూడదు అనేది ఒక స్టడీ చాలా చోట్ల కనపడుతోంది. కొంచెం తీసుకోవచ్చు, శరీరానికి ఆ రకమైన మైండ్కి, శరీరానికి మైండ్కి కూడా ఒక రకమైన ఉత్ప్రేరకం, అది ఉత్తేజాన్ని కలిగిస్తుంది, అంత మాత్రం ఓకే. ఓకే, కాఫీ వరకు ఓకే. ఈ కాఫీ కూడా మళ్ళీ పిల్లలకు అలవాటు చేయొద్దని చెప్తారు. అవును, మా చిన్నప్పుడు ఏంటంటే పిల్లలు బట్టి పాలు తాకపోతే అందులో కొంచెం కాఫీ వేసి వాసన సన్న మైల్డ్ పరిమళ వస్తుంటుంది, తర్వాత ఏమో కొంచెం రంగు మారుతుంది. కాఫీ తాగేవాళ్ళం, మా చిన్నప్పుడు కాఫీ తాగటం తెలుసు నాకు. మేము చిన్నప్పటి నుంచి తాగుతూనే ఉన్నాం. అయితే తొలి రోజుల్లో ఏంటంటే పొద్దున సాయంత్రం కాఫీలు, మధ్యాహ్నం ఎవరింటికైతే కాఫీలు అయ్యాయా అనేది ఒక ప్రశ్న. మా ఫ్రెండ్ సుబ్బలక్ష్మి ఫోన్ చేస్తే కాఫీలు అయ్యాయా అని అడుగుతుంది. ఓకే, 4ంటికి ఫోన్ చేస్తే గ్యారంటీగా కాఫీ అయిపోవాలి. ఈవినింగ్ కాఫీలు చాలామంది మానేశారు, టీలోకి షిఫ్ట్ అయిపోయారు, టీకి షిఫ్ట్ అయిపోయారు. టీ తాగితే ఏదో కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, బయట అన్ని చోట్ల దొరుకుతుంది, మనకు కావాల్సిన ఫిల్టర్ పరిమళం ప్రతి చోట దొరకదు. మార్నింగ్ ఇంట్లో ఉంటాం, ఈవినింగ్ బయట ఎక్కడ ఉంటాం, ఉద్యోగాలు వ్యవహారాల్లో. అంచేత పొద్దున్నే ఫ్రెష్ ఫిల్టర్ కాఫీ తాగి తర్వాత ఇంకా మధ్యాహ్నాలు టీలో, గ్రీన్ టీలో. సిస్టమ్ మారింది కదా, ఇదివరకటికి ఇప్పటికీ పద్ధతులు అలవాట్లు మారిపోయినాయి. ఎక్కడికి వెళ్ళినా పౌడర్ కాఫీయే కల్పించుకుని తాగేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా బ్లాక్ కాఫీయే తాగేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే కాకుండా దీంట్లో ఉండండి, అది మంచిది. ఓకే, మానేయక్కర్లా, కానీ మోతాదు తగ్గించుకోవాలి. ఇప్పుడు టీ ఎక్కువ తాగినా కూడా పైత్యం అని విందంటాం కదా. టీ పైత్యం అని కడుపులో తిప్పుతుంది, పిసకట్టగా ఉంటుంది. కానీ కంపారిటివ్లీ టీ కంటే కాఫీ కంటే టీ బెటర్ అని అంటారు. అవునా? ఓకే, కాఫీ కంటే కాఫీ టీలు 2 సమానమని అనేవాళ్ళు కొంతమంది. టీ కొంచెం బెటరు, కాస్త లైట్గా ఉంటుంది. ఇప్పుడు టీ పల్చగా ఉన్నా తాగబుద్ధి అవుతుంది జయ. అవును, కాఫీ పల్చగా ఉంటే తాగబుద్ధి కాదు, చిక్కగా కావాలి కదా. టీలో మనం ఎన్నో రకాల టేస్ట్ ఫ్లేవర్స్ మార్చుకుంటాం. ఓ రోజు ఏలక్కాయ వేస్తాం, ఓ రోజు అల్లం వేస్తాం, ఓ రోజు సొంఠ వేస్తాం, ఓ రోజు ఏమీ వేయం, పుదీనా వేసుకోవచ్చు. అవును కదా.
మసాలదారు అశ్వగంధాలు అవి ఇవి పడేసుకుని తాగేవి ఎన్నో ఉన్నాయి. ఇవి కాకుండా గ్రీన్ టీలు, బ్లాక్ టీలు బోల్డ్ రకాలు. ఏది కాఫీలో? అంతే, కాఫీలో ఒక పరిమళవే కదా ఉంది. ఎక్కడ సార్వజనికంగా ప్రపంచం అన్ని చోట్ల పల్సటి టీ దొరికేస్తుంది. టీ బ్యాగ్స్ దొరుకుతాయి, ఈజీ కదా. అవును, కొంచెం బెటరే. కానీ నువ్వు టీ అయినా కూడా అటు ఏవైనా కాఫీ టీ మరగ్గాచినవి ఎప్పుడూ మంచిది కాదు. 1 టైం కాచిందే మంచిది హెల్త్కి. ఓకే, మళ్ళీ వేడి చేసి అలా మరుగుతూ ఉంటాయి బయట బాయిలర్స్లో. ఆ మరిగేవి ఎప్పుడు హెల్తీ కాదని చెప్తారు. దానివల్ల అసిడిటీ వచ్చేందుకు చాలా ఎక్కువ అవకాశం ఉంది. మన వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, పైత్యం టీ అంటారు. నిద్ర పట్టనివ్వని లక్షణాలు రెండిటికీ ఉన్నాయి. నువ్వు రాత్రి 10 గంటలకి మంచి ఫ్రెష్ కాఫీ తాగు, కళ్ళు పతికాయలా తెరుచుకుంటాయి ఇట్లా. టీ తాగినా అంతే. అవును అవును, కాఫీ టీ రెండిటికి కూడా బ్రెయిన్ని యాక్టివ్ చేసే లక్షణాలు ఉన్నాయి. మనం చాలా విసుగ్గా ఉంది, కాస్త వేడిగా కాస్త తేనీరు పోస్తే బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. మనసుకు ఒక ఉత్తేజం. పైగా మొదటిసారి కలిగిన ఉత్తేజం ప్రతిసారి కలగదు జయ. అవును, కానీ మొదటిసారి టీ తాగితే కలిగిన ఉత్తేజాన్ని బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది. గుర్తుపెట్టుకుని టీ తాగిన ప్రతిసారి నేను ఉత్తేజాన్ని పొందాలని ఉత్తేజితం అయిపోతుంది. క్రమంగా టీ మోతాదు పెంచాలి. ఏదైనా అంతే. ఇప్పుడు సిగరెట్ తాగటాలు అవన్నీ కూడా అంతే కదా. మొదటి రోజు ఒక రకంగా ఉంటుంది. మనకేం తెలుసు, నాకు మాత్రం తెలుసా? పీపుల్ దగ్గర వింటాం కదా జయ. తర్వాత ఏంటంటే ఆ ఉత్తేజానికి శరీరం అలవాటు పడిపోతుంది. అవును అవును, ఇది మొదటి పఫ్ పీల్చంగానే బ్రెయిన్ యాక్టివ్ అయింది. ప్రతిసారి నేను యాక్టివ్ అవ్వాలి అని అది యాక్టివ్ అవుతూ ఉంటుంది. ఆ యాక్టివిటీని పదే పదే కోరుకుంటుంది బుద్ధి. కరెక్ట్ అండి. సేమ్ ఇవి కూడా అంతే. ఏదైనా సరే మోతాదుగా తీసుకోండి. అతి మంచిది కాదు, ఎప్పుడూ కాదు. కొద్దిగా ఇప్పుడు మనకి చల్లటి ప్రదేశాలు, చలి, ఏదో ఒకటి వేడిగా తాగాలి. బద్ధకంగా ఉంటుంది చలి ప్రాంతాల్లో, ఒళ్ళు కదలదు, పనిచేయ బుద్ధి కాదు, యాక్టివ్గా ఉండదు. అలా ఏమైనా లెథర్జికల్గా ఇంకేమంటే మనుదిన పెంజేర్లల్లే ఉంటారు మనుషులు. ఈ టీయో కాఫీయో వేడివేడిగా తాగితే బాగుంటుంది. టీ కాఫీలు కాకుండా వెచ్చగా తాగే రకాలు ఇంకా చాలా ఉన్నాయి కదా, వేడెక్కిచ్చేవి. వాటికంటే ఇవి బెటరు. అది ఒంట్లో వేడిని నింపే పెద్ద పానీయాల కంటే చిన్న పానీయాలు కొంచెం బెటరు. సరే, ఇక ఆడవాళ్ళు పిల్లలకి పెద్దగా అలవాటు చేయొద్దు. ఆడవాళ్ళు కొంచెం తగ్గించుకోండి. ఒక ఏజ్ దాటాక కాఫీలు, ఇన్స్టెంట్ కాఫీ అది అంత మంచిది కాదని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్లు థ్రెట్ చాలా ఎక్కువగా ఉంది. అవును, చాలా ఎక్కువ. ఇదివరకు జయ ఎక్కడో వినేవాళ్ళు. అవును రమ్మ గారు. ఇప్పుడు అసలు పక్కింట్లో మన ఇంట్లో వినేస్తున్నాం. ఏదైనా మరణం అనగానే అదే రీజన్ చెప్తున్నారు. ఆ కాజ్ని వింటున్నాం బాగా. హార్ట్ అటాక్లు వాటిలాగానే ఇవి విపరీతంగా వింటున్నాం. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే వీటిని ఇలా ఉత్ప్రేరకాలుగా పనిచేసే ఉత్తేజాన్ని కలిగించే వాటిని మోతాదు తగ్గించుకోవాలి. జీవితంలో భాగం లేకుండా చేసేయటం మన వల్ల అవ్వదు. కరెక్ట్ అండి. ఎవరింటికైనా వెళ్తే కాఫీయో టీయో పోస్తారు ముందు. ఎక్కడికి వెళ్ళినా అదే దొరుకుతుంది. ఈ చలిని తట్టుకోవటానికో, వర్షంలో విసగటగా ఉంటేనో మనకి అదొక అలవాటైపోయింది. అందుకని ఏం చేద్దాము, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఉంటే 10 కాఫీలు ఉంటే దాన్ని 5 కాఫీలు చేయండి. 5 ఉన్నవాళ్ళు దాన్ని 3 చేసేయండి. 2 చేయండి అంటే మరి బాధపడతారు. 3 చేయండి. ఆ మాత్రం అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం చిన్న క్వాంటిటీ తగ్గించండి. అసలు ఉంచుకోండి. ఏదో ఒక హ్యాబిట్ లేకుండా మనం ఉండలేం జయ. అవును రాము గారు. ఋషులు మునులాగా బతకలేకపోతాం కదా. చెప్పేసుకోవచ్చు మానేద్దాం వదిలేద్దాం అనేసి. చాలా కష్టం, ప్రాక్టికల్ చాలా కష్టం. నేను ఈవినింగ్ టీ మానేసాను జయ. కేవలం ఆఫీస్లోనే తాగుతాను. మీరు ఇస్తేనే ఇక్కడే. అంతేనా? ఇంటికి వెళ్తే ఆయనకి బ్లాక్ కాఫీ ఇస్తున్నాను. కాఫీ తాగబుద్ధి కాదు. ఈవినింగ్ కాఫీ అలవాట్లేదు నాకు. టీ జంప్. ఓకే, హాట్ వాటర్ తాగుతున్నాం మనం. కేవలం స్టూడియోలో ఉంటేనే. మా ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే అది కూడా 15 రోజులకు ఒకసారి. ఎవరు రావట్లేదు, గెస్ట్లు లేరు. లేకపోవడంతో లేదు, పోయింది. అంటే తాగకపోతే ఉండలేని తనం ఉండేది మొదట్లో. ఏదో తోచక విసుగ్గా ఉంది అనిపించేది. మెల్లిగా కొద్ది రోజులకు అలవాడిపోయింది. నేను దాన్ని ఎట్లా రీప్లేస్ చేశానో చెప్తా. ఈ బ్లాక్ కాఫీ కోసం ఒక గ్లాస్ నీళ్ళు పెట్టాలి. హాఫ్ గ్లాస్ నీళ్ళలో బ్లాక్ కాఫీ కలిపి మిగిలిన ఒట్టివేడి నీళ్ళు తాగడం ప్రాక్టీస్ చేశాను నేను. హాట్ వాటర్ తాగమని చెప్తున్నారు కదా, నైట్ టైం కూడా హాట్ వాటర్ తాగటం. ఓకే, ప్రాణం హాయిగా ఉంది. ఈ టీ వల్ల వచ్చే బాధలు లేవు. తేన్పు, చికాకు, విసుగు ఆ గోళ్ళలు లేవు. పాలు పని అసలు లేనే లేదు. బాగానే ఉంది. మార్చుకోవాలంటే మానేయటం అందరి వల్ల కానే కాదు. నిదానంగా మార్చుకోవాలండి. తగ్గించుకోండి. కరెక్ట్, అంతే. దీన్ని తగ్గిస్తే మంచివే. వాటిని కేవలము అవసరమైన ఉత్ప్రేరకాలుగా మాత్రం వాడుకోండి. అంతే.
థ్యాంక్ యూ రమ్య గారు. నమస్తే. నమస్తే.